ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చూద్దాం. జిల్లా జైలు నుంచి వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా జైలుకు తరలించారు, ఆసుపత్రికి తరలించారు. చెవిరెడ్డి గుండె నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ను హాస్పిటల్కి తరలించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. ఆయన జిల్లా జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎలా ఉంది ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి? వైద్యులు ఏం చెప్తున్నారు? జైల్లో అస్వస్థతకి లోనయ్యారని తెలిసింది. ప్రస్తుతం ఏంటి అప్డేట్? కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా లిక్కర్ అక్రమ కేసును బనాయించింది. దాంట్లో గత ప్రభుత్వంలో క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిని కూడా లిక్కర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. అయితే ఈ రోజు ఉదయం కొంత గుండెప్పుగా ఉందంటూ కూడా చెవిరెడ్డి జైలు అధికారులు చెప్పడంతో హుటాహుటిన విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి చెవిరెడ్డిని జైలు అధికారులు తరలించారు. అప్పటి నుంచి కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చెవిరెడ్డికి ప్రస్తుతం వైద్య పరీక్షలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంత గుండె నొప్పిగా ఉంది, అలసటగా ఉందంటూ కూడా ఆయన చెప్పడంతో వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్తే అక్కడ మొత్తం చెకప్స్ అన్ని కూడా చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నుంచి ట్రీట్మెంట్ ఇప్పించే అవకాశం ఉందంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెవిరెడ్డి వెళ్లిన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు అక్కడ భద్రతని కట్టుదిట్టం చేశారు. ఎవరిని కూడా చెవిరెడ్డి ఉన్న సరౌండింగ్ లోకి వెళ్లకుండా ఉండే పని చేస్తున్నారు. ప్రస్తుతం ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ లో చెవిరెడ్డి ఉంచారు. హాస్పిటల్లో 108 నెంబర్ రూమ్ లో ఆయన ప్రస్తుతం అక్కడ పెట్టి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి. డైరెక్ట్ గా ఎవరైతే వైద్యులు ఉన్నారో వైద్యులు కూడా అక్కడికి తీసుకొచ్చి ఆయన ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అంటే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి అనే దాంట్లో ఎవరు కూడా సమాచారం పోలీసులు చెప్పట్లేదు. కానీ సాయంత్రం వరకు మాత్రం ట్రీట్మెంట్ చెవిరెడ్డికి ఇస్తామంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ట్రీట్మెంట్ ఇచ్చిన అనంతరం మళ్ళీ తిరిగి విజయవాడ జిల్లా జైలుకి అయితే చెవిరెడ్డిని తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. హరి, మనం చూస్తూనే ఉన్నాం వల్లభనేని వంశీ విషయంలో ఆసుపత్రి వర్గాలు ఏ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, ఎలాంటి వైద్యం అందిస్తోంది కూడా. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన అభిమానులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు. సో ఏం జరుగుతోంది లోపల, వైద్యులు ఏం చెప్పారు, అసలు ఏదైనా బయటకు వచ్చే అవకాశం ఉందా, అతని ఆరోగ్య పరిస్థితి ఇది అనేది? సో కేవలం పోలీసులు మాత్రమే మాట్లాడుతున్నారా? అంటే ప్రస్తుతం చెవిరెడ్డి విజయవాడ సంబంధించిన కోర్టులో బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు ఉన్నారో అందరినీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత ఆరోగ్య సమస్య నుండి సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అనేది ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గతంలో వల్లభనేని వంశీ అంశంలో కూడా ఇదే జరిగింది. చివరికి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి పంపించిన పరిస్థితి. అక్కడ కూడా 5వ తారీఖు వరకు వైద్యం అందించాలంటే ముందు 3 రోజుల ముందే వైద్య పరీక్షలు ముగిసిపోయంటూ కూడా మళ్ళీ జిల్లా జైలుకి తరలించిన పరిస్థితి. నిన్న మళ్ళీ వల్లభనేని వంశీకి 2 రోజుల వల్లభనేని వంశీకి ఆరోగ్య సమస్య తీవ్రవడంతో మళ్ళీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీ ఇంకా అడ్మిట్ అయ్యి ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు మళ్ళీ చెవిరెడ్డిని తీసుకెళ్లిన పరిస్థితి. గతంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అదే పరిస్థితి. హెల్త్ ఇష్యూస్ వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి నిరంతరం తరలించే పరిస్థితి చేస్తున్నారు. కానీ అక్కడ యాక్చువల్ పరిస్థితి ఏంటి, అక్కడ ఆరోగ్య సమస్యలు ఏంటి అని రిపోర్ట్ మాత్రం ఎక్కడ బయటికి చెప్పట్లేదు. ఎవరు అడిగినా కానీ ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉంది, నిలకడగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నారంటూ మాత్రమే అధికారులు చెబుతున్న పరిస్థితి అనేక అనుమానాలకు తావిస్తుంది. కుటుంబం